కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. నల్గొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సిద్దిపేటలో జరిగిన బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో ఘాటుగా స్పందించారు. పరిపాలన గాలికి వదిలేసి తన ఎత్తు గురించి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పచ్చి అబద్దాలు మాట్లాడటం, రైతు బంధు వేయకుండా రైతులను మోసం చేయడమే రేవంత్ నైజమని విమర్శించారు. రేవంత్ రెడ్డి రైతుల గురించో, తెలంగాణ ఉద్యమం గురించో, ఎస్ఎల్బిసి టనల్ గురించో, కాళేశ్వరం గురించో ఆయన మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ప్రజల కింద ఏమనుకుంటున్నారు నిన్ను చూశానికి కొంచెం ఒక సర్వే తెప్పించుకొని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకో. నువ్వు మమ్మల్ని తిట్టడం ద్వారానో ప్రజల దృష్టి మరల్చలేవు. ప్రజలకు కావాల్సింది 6 గ్యారెంటీలు. దాని మీద చర్చ పెట్టు, దాని మీద మాట్లాడు రేవంత్ రెడ్డి. ఇక నీ కుర్చీ కదులుతుందనే భయం పట్టుకొని నువ్వు ఇవాళ బీఆర్ఎస్ ను కలవరించకుండా, బీఆర్ఎస్ గురించి మాట్లాడకుండా ఉండలేకపోతా ఉన్నావు. నీ మాటగా సమాధానం చెప్తాం తప్ప నిన్ను వదిలిపెట్టాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, నువ్వు ఎన్ని రకాలుగా మమ్మల్ని నన్ను ఇబ్బంది పెట్టాలని చూసినా బిడ్డ, తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళం, తెలంగాణ తెచ్చిన వాళ్ళం. ఈ తెలంగాణను కాపాడడం కోసం నిన్ను అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటాం.